చంపడానికే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించడా లేక పంచాయతీ పెట్టించాకనే చంపాలనే ఆలోచన వచ్చిందా? కూతురు తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతోనే అల్లుడిని చంపాలనుకున్నాడు. కత్తితో పొడిచి పొడిచి చంపాలనుకున్నాడు. అల్లుడు అనే కనికరం కూడా లేదా? కూతురు సంతోషం కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యమా? ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న కొన్ని చోట్ల మాత్రం ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అంగీకరించకపోవడంతో సమస్యలు తలెత్తున్నాయి. పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడమో లేక తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని వేరే కులం యువకుడిని వివాహం చేసుకున్నారని ఆగ్రహించే పెద్దలు వారిపై దాడికి తెగబడడం లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోనూ అలాంటి దారుణమే చోటు చేసుకుంది. కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కూతురితో పాటు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిపై కూడా కత్తితో దాడి చేశాడు. గుడిపల్లి మండలం అగరంకొత్తూరుకు చెందిన కౌసల్య చంద్రశేఖర్ వారం రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో గొడవలేం లేకుండా తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించారు. వారి ప్రేమ పెళ్లి వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ మేరకు కౌసల్య చంద్రశేఖర్ తో పాటు కౌసల్య తండ్రి శివప్పను కూడా పంచాయతీకి పిలిపించారు. కుప్పంలోని R&B గెస్ట్ హౌస్ లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని శివప్ప పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య చంద్రశేఖర్లపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఊహించని ఘటనతో అంతా షాక్ అయ్యారు. అసలక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే శివప్ప ప్రేమ జంటపై కత్తిపోట్ల వర్షం కురిపించాడు. శివప్పను ఆపే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా కత్తి గాయాలకు గురయ్యారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య చంద్రశేఖర్లను చికిత్స కోసం దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సరే అమ్మాయి ఉంటేనే వాళ్ళ మామకి తెలిసి ఎక్కువ ప్లాన్ చేయాలి సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నాం సార్. తర్వాత నాకు సరే మాట్లాడదామని సరే రమ్మని చెప్పింది సార్. వెయిటింగ్ హాల్ ఉంది సార్, ఇస్తాను సార్ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చాడు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అభిని రమ్మన్నాడు సార్. రమ్మంటే అభిని వచ్చాడు, నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా మూడే కావాలని చెప్పింది సార్. ఆయన మళ్ళీ ఒక 5 సార్లు అడిగాడు సార్. అమ్మాయి వచ్చాడని చెప్పింది సార్. అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని కొట్టి కత్తి తీసినాడు సార్. సరే నేను కొట్టుకున్నాను సార్. కొట్టుకున్నాను నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ తల్ల 3 సార్లు కొట్టాడు సార్. సరే అమ్మాయిని కొట్టుకుంటే అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయిని 2 సార్లు నేను కొట్టినాడు సార్. ఆ అమ్మాయి వాళ్ళమ్మ కొట్టింది సార్. బ్లడ్ అంతా కారణం కొట్టింది సార్. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.